రోహిత్ శర్మ అంటే పేరు కాదు, ఒక ఎమోషన్ అంటూ బ్యాటింగ్లోనూ కెప్టెన్సీలోనూ టీం సభ్యులతోనూ రోహిత్ చూపించే సామర్థ్యానికి టీమిండియా అభిమానులే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ గౌరవానికే ఇప్పుడు ముంబైలో చోటు దక్కింది. ముంబైలోని వాంకడే స్టేడియంలో రోహిత్ శర్మ స్టాండ్ ఆవిష్కరణ ముంబై క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా హిట్ మ్యాన్ కుటుంబ సభ్యులు ఉద్వేగానికి గురయ్యారు. తడి నిండిన కళ్లతో కనిపించారు. రోహిత్ శర్మ సైతం వేదిక మీద మాట్లాడేటప్పుడు కొన్ని క్షణాల పాటు నీళ్లు నిండిన కళ్లతో కనిపించాడు. తన తల్లిదండ్రులు, భార్య, సోదరుడికి కృతజ్ఞతలు తెలిపాడు. రోహిత్ మాట్లాడుతూ, ఈ రోజు ఇక్కడ నా కుటుంబమైన తల్లిదండ్రులు, భార్య, సోదరుడు ఉండటం నాకు మరింత ప్రత్యేకంగా ఉంది. వారు నా కోసం చేసిన త్యాగాలకు నా కృతజ్ఞతలు. ఈ రోజు జరుగుతున్న దాన్ని నేను ఎప్పుడూ ఊహించలేదు. చిన్నప్పుడు నేను ముంబై, టీమిండియా తరపున ఆడాలని కలలు కన్నాను. నేడు గొప్ప క్రికెటర్ల జాబితాలో నా పేరు ఉందంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేను. నేనింకా ఆడుతుండడం నాకు మరింత ప్రత్యేకంగా ఉంది. 2 ఫార్మాట్ల నుంచి మాత్రమే రిటైర్ అయ్యాను. ఇంకా ఒక ఫార్మాట్లో ఆడుతున్నాను. వాంకడే ఒక అద్భుతమైన స్టేడియం. నాకు దీంతో ఎంతో అనుబంధం ఉంది అని రోహిత్ శర్మ అన్నాడు. భారత మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ కు హిట్ మ్యాన్ కృతజ్ఞతలు తెలిపాడు. మరోవైపు కుమారుడి పేరిట స్టాండ్ ఆవిష్కరణ కాగానే పూర్ణిమ గురునాథ్ ఆనంద భాష్పాలు రాల్చగా రితికా కూడా తీవ్ర భావోద్వేగానికి లోనైంది. కన్నీళ్లు తుడుచుకుంటూ మామగారి వెనుక వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.